హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రియల్టర్ హరి, ఏపీ గవర్నమెంట్ ఆధార్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. నా ఏపీ రెరా ఐడి నెంబర్ 809032220154 అండి. సో ఇప్పుడు మీకు ఒక ఊర్చుకున్న కొత్తగా ఒక లేఅవుట్ వేస్తున్నారండి. ఆ లేఅవుట్ మీకు చూపిస్తాను. ఇది వచ్చేటప్పటికి మనకి దబ్బంది విలేజ్ అండి. సో ఇది ఎక్కడంటే మనకి మనకి సింహాచలం నుంచి అడివారం, అడివారం నుంచి కొంచెం మనకి గండిగొండం చెక్ పోస్ట్ విజయనగరం రూట్ ఉంటుంది కదండి. ఆ రూట్ వస్తే ఎస్ఆర్పురం ఉంటుంది మధ్యలో, సౌభాగ్య రాయపురం అండి. సౌభాగ్య రాయపురం నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి లెఫ్ట్ సైడ్ ఒక వే ఉంటుందండి. సో ఈ వే ఇదేంటంటే మనకి మాస్టర్ ప్లాన్లో ఆల్రెడీ 150 ఫీటు ఎగ్జిస్టింగ్ రోడ్డు మనకి వయా సంభువనపాలెం నుంచి పిఎంపాలెం ఉందండి. సో ఇది కొంచెం ఫారెస్ట్ రిస్ట్రిక్షన్స్ వల్ల కొంచెం పర్మిషన్ లేట్ అవుతున్నాయి, కానీ లేదంటే ఈ రూట్ ఎప్పుడో మనకి అడవివరం మనకి ఇలాగ ఎస్ఆర్పురం నుంచి ఈ దబ్బంద నుంచి సంభువనపాలెం నుంచి పిఎంపాలెం అని చెప్పి ఇది ఒక రూట్ ఉందండి. సో ఇది ఈ ఊర్లో ఇక్కడ పక్కనే ఈ కాంపౌండ్ వాళ్ళకి ఆనుకునే కొత్తగా మనకి వారాహి హిల్స్ అని చెప్పి కొత్తగా ఒక లేఅవుట్ వేసారండి. సో అది ప్రజెంట్ టీఎల్పీ ఉంది, 1 మంత్లో ఎల్పీ వస్తుంది. సో ఆ లేఅవుట్ అంతా మీకు చూపిస్తానండి. సో ఇదేంటంటే మనకి సిటీకి చాలా దగ్గర ఉంటుందండి. జస్ట్ సింహాచలం నుంచి ఒక 8 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి. సో మనకి ఏంటంటే ఆల్రెడీ మనకి భోగపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఒక 7 రోడ్లు మనకి శాంక్షన్ చేశారు కదండి. అందులో ఒక రోడ్డు 200 ఫీట్ రోడ్డు మనకి అడవివరం నుంచి నీలకుండలి జంక్షన్ వరకు శాంక్షన్ చేశారండి. సో అది 200 ఫీట్ రోడ్డు అనుకునే ఈ రోడ్డు ఉందండి. ఇది మనకి సంభవనపాలెం పిఎంపాలెం వెళ్ళే రోడ్డు. సో మన సిటీకి చాలా దగ్గర, చుట్టూ కొండలండి, బ్యూటిఫుల్ చుట్టూ కొండలు ఉంటుందండి. సో చాలా బ్యూటిఫుల్ లొకేషన్, సిటీకి దగ్గరలో మన విల్లాస్ కట్టుకుందాం అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అండి. వారాహి హిల్స్ అని చెప్పి కొత్తగా లేఅవుట్ వేసారండి. ఇది మనకి దబ్బంద్ విలేజ్ ఆ కనిపిస్తుంది. దబ్బంద్ విలేజ్ యొక్క టెంపుల్ అండి, మనకి ఆంజనేయ స్వామి టెంపుల్. ఈరోజు జూన్ 1. ఈ రోజు ఇక్కడ ప్రతి సంవత్సరం జూన్ 1న మనకి కోవిల తీర్థం అవుద్దండి. ఇది యాక్చువల్గా మా తాతగారి విలేజ్ అండి. సో ఇదంతా చుట్టూ మనకి కొండలతో చాలా ఆహ్లాదభరితంగా ఉంటుందండి. సో మొత్తం లేఅవుట్ అంతా చూపించి ఈ చుట్టుపక్కల ఏ లేఅవుట్లు ఉన్నాయి, అలాగే ఏ డెవలప్మెంట్స్ ఉన్నాయి అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అవుందా? సో ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ అండి. సో ఎంట్రన్స్ మనకి 40 ఫీట్ రోడ్లు ఇచ్చారు. సో ఇంటర్నల్స్ అంతా 30 ఫీట్ రోడ్లు అండి. సో ప్రజెంట్ మనకు వర్కులు జరుగుతున్నాయండి, ఎర్త్ వర్కులు అన్నీ. ఆల్రెడీ టీఎల్పీ వచ్చింది. సో 1 మంత్లో మనకి ఎల్పీ కూడా వచ్చేస్తుందండి. సో స్టార్టింగ్ లో తీసుకుంటే కొంచెం తక్కువ బడ్జెట్ వస్తాయండి. సో ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 1 km అండి డిస్టెన్స్. సో మెయిన్ ఎంట్రన్స్ 40 ఫీట్ రోడ్ ఇచ్చారు, ఇంటర్నల్ 30 ఫీట్ రోడ్. ఈ రోజు భూమి పూజ జరిగిందండి. సో ఇది అలాగే ఎంట్రన్స్ రోడ్ అండి. రైట్. సో ఈ రోజు సంస్థాపన జరిగిందండి, భూమి పూజ. సో ఇది ఒక ఇంటర్నల్ రోడ్ అండి. సో అక్కడ లోపల వర్క్ జరుగుతుందండి. రాపోయినండి ఆ చెట్టు నీడ. వీడియో తీసుకో. సో ఇదండి ఇంతవరకు మీకు చూపించింది మొత్తం 7 ఎకరాలు అండి. మనకి నెక్స్ట్ ఫేజ్ కూడా సెకండ్ ఫేజ్ ఉందండి కలిపి. సో ఇది మనకి 7 ఎకరాల లేఅవుట్ అండి.
సో ఇదంటే మనకి ఎక్కడంటే, సో ఇది మనకు ఆల్రెడీ లొకేషన్ చెప్పాం కదండి మీకు. సో మొత్తం 7 ఎకరాల లేఅవుట్ అండి. సో దీని నెక్స్ట్ ఫేజ్ కూడా దీని వెనకాతలు వస్తుంది. మొత్తం అంతా జరైతీలండి. సో ఇంతవరకు మీకు చూపించింది వారాహి హిల్స్ అని చెప్పి కొత్త లేఅవుట్ అండి వేస్తున్నారు. మనకి ఎల్పి కూడా 1 month లో వస్తుందండి. సో ఇదేంటంటే మనకి ఎవరైతే వెల్లాస్ ప్రాజెక్ట్ కట్టించుకో అనుకుంటున్నారో సిటీకి దగ్గరలో, సో సింహాచలంకి దగ్గరలో, సో మనకి ఆ ఎస్ఆర్పురం అటుపక్క అంతా ల్యాండ్ అవైలబిలిటీ తక్కువ అండి. సో ఇది కొత్తగా మనకి లేఅవుట్ వేసారండి. సో మనకి ప్లాట్ అవైలబిలిటీ ఎక్కువ ఉంది. సో ఈ చుట్టుపక్కల ఏ లేఅవుట్లు ఉన్నాయంటే, ఈ దబ్బంది విలేజ్లోనే అంతకుముందు డ్రీమ్స్ ఎలక్ట్రోల్ది ఒక 20 ఎకరాల లేఅవుట్ ఉందండి ఇక్కడ నుంచి 1 km డిస్టెన్స్లో. అలాగే మనకి డైరెక్ట్గా వడవల్లి వేసిన ల్యాండ్ పూలింగ్ లేఅవుట్ ఒక 15 ఎకరాల్లో ఉందండి. కొంచెం ముందుకి టిట్కో ఇల్లు ఉంటాయి. అలాగే వేరే వాళ్ళది కూడా ఇక్కడ మనకి ఉడా లేఅవుట్లు ఉన్నాయండి. సో దీనికి ఆపోజిట్లో ఎస్ఆర్పురంలో మనకి శ్రీమిత్ర వాళ్ళది లేఅవుట్ ఉందండి, ఒక 20-30 ఎకరాలు. అలాగే మనకి పెద్ద లేఅవుట్ వచ్చేటప్పటికి రోడ్డు కానుకొని గోదావరి టౌన్షిప్ అని చెప్పి రోడ్డు కానుకొని ఒక 15 ఎకరాలు ఉంది. కొంచెం మనకి ఆ జుత్తాడు రోడ్డు ఉంటుందండి. సో ఇంకొక రోడ్డు ఏంటంటే, ఇప్పుడు మీకు హనుమంత్ వాక్ నుంచి అడవివరంకి పెద్ద రోడ్ చేసారండి. ఒకప్పుడు పెద్ద చిన్న రోడ్డు అది. అదంతా మనకి ఆరిలో బెల్ట్, హాస్పిటల్ జోను, మొత్తం హెల్త్ సిటీ అయ్యిందండి. సో ఇప్పుడు అడవివరం నుంచి నీలకుండీల జంక్షన్ వరకు అలా సొంటియం, గండిగొండం, ఎస్ఆర్పురం కలుపుకొని 200 feet రోడ్డు మనకు ఆల్రెడీ ఫాస్ట్గా వర్క్ జరుగుతుందండి, భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఆ రోడ్ నుంచి మళ్ళీ జుత్తాడని చెప్పి ఇక్కడ మనకి దూపాలు ఆ మధ్యలో వెళ్ళి గ్యాస్ గోడౌన్స్ అన్నీ ఉంటాయండి. సో ఈ పెద్ద రోడ్డుకి ఆనుకొని ఒక 6 kilometerల్లో మనకి వేపగుంట నుంచి జుత్తాడు రోడ్డు ఉంటుంది కదండి. సో ఆ రోడ్డుకి కూడా కలిపారండి. అంటే ఈ సిటీకి చాలా దగ్గరండి. ఇప్పుడు మనకి అడవివరం నుంచి ఈ గండిగొండం చెక్ పోస్ట్కి వచ్చే రోడ్లో మనకి అటు నుంచి వస్తే అడవివరం నుంచి లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా పెందుర్తి మండలం అండి, రైట్ సైడ్ ఉన్నదంతా ఆనందపురం మండలం అండి. సో ఇది సిటీకి చాలా దగ్గరలో ఉంటుందండి. సో ఇండివిజువల్ హౌస్లు విల్లాస్ కట్టుకుందాం అనుకున్న వాళ్ళకి, సో ఇది మనకి దబ్బంది విలేజ్ అనేది మీకు ఆల్రెడీ చూపించానండి, చుట్టూ కొండలతో బ్యూటిఫుల్ లొకేషన్ అండి. సో ఈ చుట్టుపక్కల లేఅవుట్లు ఇవి ఉన్నాయండి. ఈ చుట్టుపక్కల మనకి విద్యా సంస్థలు వచ్చేటప్పటికి మనకి సింహాచలంలో చాలా ఇంటర్ కాలేజెస్ అలా ఉన్నాయండి. అలాగే బాయ్స్ జంక్షన్ అన్ని దగ్గరే. ఇటుపక్క వచ్చేటప్పటికి మనకి ఈ బ్యాక్ సైడ్ కొంచెం ముందుకెళ్తే ఒక 8 kilometerల దూరంలోనే మనకి ఎన్ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్ ఉందండి. అలాగే వీర్త విశ్వనాథ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, అదొక ఫార్మసీ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉందండి. అలాగే కొంచెం ముందుకెళ్తే సాయి గణపతి పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుందండి. అది నీలకుండీల జంక్షన్ నుంచి మనకి గిరిజాల వెళ్ళే రోడ్డు. అలాగే కొత్త వలస కూడా ఇటు నుంచి దగ్గరండి. ఇది కొంచెం ఈ దబ్బంది విలేజ్ వచ్చేటప్పటికి ఆనందపురం మండలం, ఎడ్జసెంట్ మండలం పెందుర్తి మండలం, ఆ పక్కనే కొత్త వలస మండలం అండి. ఇటు పక్క మళ్ళీ మనకి భోగపురం మండలం అన్నీ చాలా దగ్గరలో ఉంటాయండి. భీమిలి మండలం కాబట్టి ఇది రెవెన్యూ మన కాన్స్టిట్యుయెన్సీ వచ్చేటప్పటికి భీమిలి నియోజకవర్గం అండి. సో సిటీకి చాలా దగ్గరలో ఉంటుందండి. ఇంచుమించు జస్ట్ ఒక 6 kilometerలు ప్లస్ ఇది ఒక కిలోమీటర్, 7 kilometerల్లోనే మనకి సింహాచలంకి దగ్గరలో ఉంటామండి. సో ఈ విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి. సో మనకి సిటీకి దగ్గరలో మీరు ఇటుపక్క నేషనల్ హైవే కూడా చూసుకుంటే, మీరు ఏదైనా రాజమండ్రి, విజయవాడ అలా వెళ్ళాలనుకుంటే కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్కి వెళ్ళిపోతే పెందుర్తి జస్ట్ 8 km అండి. మీకు పెందుర్తి నుంచి అనకాపల్లి హైవే వెళ్ళిపోతే అటుపక్క చెన్నై వెళ్ళిపోతాం, ఇటుపక్క కోల్కతా వెళ్ళిపోతామండి. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 45 minutesలోనే భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతామండి. అలాగే హెల్త్ సిటీ కూడా జస్ట్ ఇక్కడ నుంచి అడవివరం ఒక 10 నిమిషాలు, అక్కడ నుంచి ఇంకో 5 minutes వెళ్తే మన హెల్త్ సిటీ కూడా చుట్టుపక్కల హెల్త్ సిటీలో మనకి చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. అపోలో కానీ, పినాకిల్ కానీ, అలాగే కేర్ హాస్పిటల్ కానీ, ఇండస్ హాస్పిటల్ కానీ, అలాగే మహేష్ బాబు ఎంబీ హాస్పిటల్ కానీ, సో అలాగే ఒమేగా హాస్పిటల్ కానీ, మీకు తెలిసిన హాస్పిటల్ మొత్తం అన్ని హాస్పిటల్స్ ఇక్కడ హెల్త్ సిటీలు ఉన్నాయండి. సో మనకి విద్యా సంస్థలకి దగ్గర ఉన్నాయి, అలాగే మనకి హాస్పిటల్స్కి కూడా దగ్గర ఉన్నాయండి. సో ఫ్యూచర్లో ఇది కానీ మనం ఎప్పుడు అనుకుంటాను కదండి, 150 feet రోడ్డు మనకి పిఎం పాలెం పడింది అనుకోండి. జస్ట్ మీకు ఈ కొండలు ఉన్నాయి కదండి, ఈ కొండల పక్క నుంచి అలా జస్ట్ ఒక 6 kilometerలు వెళ్తే మనకి పిఎం పాలెం వెళ్ళిపోవచ్చండి. సో పిఎం పాలెం వెళ్ళిపోయాయంటే మనకి ఆ కొండ కటుపక్క అంతా మనకి కంబాల కొండ వస్తుందండి. సో కంబాల కొండ మన పక్కన నేషనల్ హైవే ఉంటుందండి. నేషనల్ హైవే కటుపక్క మనకి జూ పార్క్ ఉంటుందండి. సో ఈ పక్కన కూడా మనకి సింహాచలం దేవస్థానం చాలా ఫేమస్ అండి. అలాగే ఈ మధ్యన రీసెంట్గా ఫేమస్ అయింది ఏంటంటే, మనకి భైరవ్ కోన అని చెప్పి భైరవ్ స్వామి టెంపుల్ అండి. ప్రతి అమావాస్యకి ఛత్తీస్గఢ్ నుంచి, ఒరిస్సా నుంచి చాలా మంది భక్తులు ఇక్కడే వచ్చి అమావాస్య రోజు ఆ భైరవ స్వామిని దర్శించుకొని
తర్వాత సింహాచలం టెంపుల్కి వెళ్తారండి. సో ఒకప్పుడు ఏంటంటే ఇప్పుడు మీకు ఫస్ట్ నుంచి ఎక్కువ సార్లు చెప్తున్నాను కదండి, మన అడవివరం నుంచి ఈ రోడ్డు ఒకప్పుడు మనకి మన శ్రీకృష్ణదేవరాయలు ఉన్న టైం కానించి అంటే విజయనగరం, ఒరిస్సా, కళింగ ప్రాంతం వెళ్ళాలనుకుంటే రూట్ అండి. ఇప్పుడు మనకి నేషనల్ హైవే లేదండి. అప్పుడు ఏంటంటే సో ఎవరైనా మనకు ఒరిస్సా, కళింగ యుద్ధం అలా చేయాలనుకుంటే వచ్చిన రోడ్ మీకు ఎవరైనా ఈ సింహాచలం టెంపుల్ నుంచి ఇలాగ నీలకుండీల జంక్షన్ నుంచి అలా విజయనగరం అండి. సో అలాగే మనకు ఒరిస్సా, అలాగే మనకి పార్వతీపురం, మన్యం ఆ రూట్ వెళ్ళేవారండి. ఈ రోడ్ ఇప్పటికి మనకి 700 బస్సు విజయనగరం నుంచి సింహాచలం ప్రతి 20 నిమిషాలకి తిరుగుతుందండి. సో విజయనగరం కూడా జస్ట్ ఇక్కడ నుంచి ఒక 25 కిలోమీటర్లను విజయనగరం ఉంటుందండి. సో అప్పుడు కూడా ఇది చాలా ఫేమస్ ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు కళింగ ప్రాంతం ఆ చుట్టుపక్కల ప్రాంతాలు జయించినప్పుడు సో ఇక్కడ సింహాచలం స్వామివారికి కానుకలు సమర్పించుకొని అప్పుడు మన ఆ సంస్థానంకి వెళ్ళేవారండి. మన శ్రీకృష్ణదేవరాయల సంస్థానం అంటే అటుపక్క మన తెలంగాణ ప్రాంతం, అలాగే మహారాష్ట్ర ప్రాంతం, ఈ 3 కలిసి ఉండే కదండీ! ఆంధ్ర ఇయన్నీ కలిపి. సో, అక్కడ మెయిన్ సామ్రాజ్యం సో, ఇక్కడ అంటే ఈ విజయనగర సామ్రాజ్యం అది వేరండి. సో, మన హంపి విజయనగరం అంటారు కదా! కర్ణాటక. అంటే కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ కలిపి ఉండేదండి. సో, ఎక్కువ మన తిరుపతిని గాని, సింహాచలం గాని ఎక్కువ బాగా డెవలప్ చేసేది శ్రీకృష్ణదేవరాయల టైం అండి. అంటే మన శ్రీకృష్ణదేవరాయలు గారికి విపరీతమైన స్వామి భక్తి అండి. ఇక్కడ వరాహ నరసింహస్వామి అవతారం. సో అంటే తిరుపతిలో కూడా ఆ కొండ కూడా వరాహ నరసింహస్వామి అండి. అందుకే మనకి తిరుపతిలో చెప్తారు ముందు వరాహ లక్ష్మీ స్వామి దర్శనం చేసుకున్నాక తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని. సో ఆ విధంగా మనకి ఇది ఎప్పుడో చాలా కాలం నుంచి ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెంది ఉందండి. ఈ చుట్టుపక్కల మనకి పొల్యూషన్ ఫ్రీ జోన్ ఉంటుందండి. సో ఒకప్పుడు ఈ చుట్టుపక్కల నుంచే ఎక్కువ మీకు ఇప్పటికీ పనస పళ్ళు కానీ, సో మామిడి పళ్ళు కానీ, సో ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పండించిన ప్రజలు మనకి సింహాచలంలో తీసుకొచ్చి అమ్ముతారండి. సో అంతా మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఉంటది. ఎలాంటి ఎరువులు వాడకనా చేస్తారు. సో మీకు ఎవరైనా రిటైర్మెంట్ లైఫ్ అనుకున్న వాళ్ళకి, సిటీకి దగ్గరలో ఉందాం అనుకున్న వాళ్ళకి ఇక్కడ ఒక విల్లా తీసుకుంటే మీకు చుట్టూ కొండలండి. మీరు ఎటు చూసినా మొత్తం హిల్ వ్యూ అండి. సో కొండలు చాలా ఆహ్లాదకరంగా ఉంటది. చాలా ఆక్సిజన్ సప్లై ఫ్రీగా ఉంటదండి. సో ఇక్కడ నుంచి హాస్పిటల్స్ కూడా ఒక 10-15 మినిట్స్ వెళ్ళిపోవచ్చు. విద్యా సంస్థలు కూడా దగ్గరండి. విజయనగరం దగ్గర సింహాచలం దేవస్థానం కూడా ఒక 10-15 మినిట్స్ వెళ్ళిపోవచ్చు. సో అన్ని విధాలుగా మనకి ఈ లేఅవుట్ చాలా బాగుంటుందండి. సో ఈ లేఅవుట్ మనకి మొత్తం 7 ఎకరాలు వేసారండి. సో నెక్స్ట్ ఫేజ్ 2 కూడా ఉందండి. సో ఈ లేఅవుట్లో మీకు ప్లాట్లు కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9550049947 అండి. సో ఈ వీడియో తీస్తున్నప్పుడు జూన్ 1కి ప్రస్తుతానికి ప్రైజ్ 32,000 చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుందండి. సో మళ్ళీ ఈ రోడ్ ఫామ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ప్రైజెస్ మారిపోవచ్చు. సో ప్రైజ్ అనేది ఎప్పటికప్పుడు వేరియేషన్ ఉంటుంది. సో అలాగే ఈ 3 జిల్లాల్లో ఓపెన్ ప్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, ఇండివిజువల్స్ విల్లాస్ అమ్మాలన్నా కొనాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. అలాగే మోర్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రియల్టర్ హరి అని ఉంటుంది. మీ బంధుమిత్రులకు, కుటుంబ సభ్యులకు ఎవరికైనా ప్లాట్లు అలాగే అగ్రికల్చర్ ల్యాండ్స్ అమ్మాలన్నా కొనాలన్నా నా యూట్యూబ్ ఛానల్ రిఫర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ మీరు డైలీ ఫాలో అయితే మొత్తం మన టార్గెట్ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఉడా పరిధి ఎంతవరకు ఉంటే అంతవరకు ఉన్న లేఅవుట్లు, కొత్త లేఅవుట్లు, పాత లేఅవుట్లు అన్ని కవర్ చేసి మన వీడియోలో పెడతామండి. సో మన యూట్యూబ్లో పెట్టడం వల్ల మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అయితే, మీరు ఎన్ఆర్ఐలు కానీ వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు అయినా సో ప్రజెంట్ మీ లేఅవుట్ ఏ విధంగా ఉన్నది అనేది మీకు నా వీడియో తీయడం బట్టి మీకు తెలుస్తుందండి. అలాగే మీరు కొత్తగా ప్లాట్ల కోసం చూస్తే సో ఒక 6 నెలలు నా యూట్యూబ్ ఛానల్ అలా ఫాలో అయ్యి ఉంటే మొత్తం మీరు అలా లిస్ట్ అవుట్ చూసుకుంటే సో ఎక్కడెక్కడ కొత్త లేఅవుట్లు వస్తున్నాయి, ఎక్కడెక్కడ పాత లేఅవుట్లు ఉన్నాయి, ఏ లేఅవుట్లో కన్స్ట్రక్షన్ అయ్యాయి, సో ప్రస్తుతం గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉన్నదో మీకు తెలుస్తుందండి. సో దానికోసం ఈ ప్రయత్నాన్ని మీరు అర్థం చేసుకొని మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటున్నామండి. సో మళ్ళీ మీకు ప్రతిసారి చెప్తున్నాం, మనం కొన్నిసార్లు ఫోన్లు రెస్పాండ్ అవ్వలేకపోతున్నాం, దాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. సో మీరు డైలీ నైట్ 7 నుంచి 2 వరకు ఎలాంటి టైంలో కాల్ చేసినా నేను అందుబాటులో ఉంటానండి. సో మీరు ఫోన్ ఎత్తలేదని తప్పుగా అర్థం చేసుకోకండి. జై హింద్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ అండి, బాయ్. ఇప్పుడు మర్చిపోయానండి ఏంటంటే మనకి దగ్గరలోనే మనకి గూగుల్ డేటా సెంటర్ 300 ఎకరాలు ఉంది కదండి తర్లువాడ. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 12 km ఉంటుందండి. అలాగే గూగుల్ డేటా సెంటర్కి ఇంకో 100 ఎకరాస్ ఇక్కడే మనకి మనకి మన కేంద్ర కారాగారం ఉంటది కదండి, జైలు, దాని దగ్గరలోనే మనకి
మన గూగుల్ డేటా సెంటర్కి ఇచ్చారండి 100 ఎకరాస్. అలాగే దీని దగ్గరలోనే మనకి కృష్ణాపురం కాలనీ దగ్గర మనకి చిన్న ముసర్లో వస్తుందండి. అక్కడ ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ ఉందండి. దానికి దగ్గరలోనే ఒక 54 ఎకరాల్లో రైల్వే జోన్ ఆల్రెడీ పనులు ప్రారంభించారండి. ఈరోజు జూన్ 1 నుంచి రైల్వే జోన్ స్టార్ట్ అయిందండి. సో రైల్వే జోన్ వచ్చేటప్పటికి మనకేంటంటే మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాని అంటే ఎక్సెప్ట్ కొంచెం అనంతపురం జిల్లాల్లో కొంత ప్రాంతాన్ని వదిలేసి మిగతా ఇక్కడ ఒరిస్సా బోర్డర్లో ఉన్న అంటే మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం 4 డివిజన్ల కింద రైల్వే జోన్ అండి. కొంతకాల డివిజను, మనకి విజయవాడ డివిజను, అలాగే వాల్తేరు డివిజన్ 130 సంవత్సరాల చరిత్ర ఉన్న దాన్ని తీసి మనకి అది రాయగఢ్ డివిజన్ చేశారండి. సో మొత్తం ఇదంతా కలిపి మన ఆంధ్రప్రదేశ్కి మెయిన్ ఒక రైల్వే జోన్ వచ్చిందండి. సో ఇక్కడ నుంచి ఇది ఉండడం బట్టి ఇక్కడ ఉన్న నిరుద్యోగులకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందండి. అలాగే మనకి ఇక్కడ మన రైల్వే జోన్ ఉండడం బట్టి వైజాగ్లో ఏమైనా కొత్త ట్రైన్స్ వస్తాయండి. అలాగే ఇక్కడ ఏమైనా కొన్ని ఆగలేని ట్రైన్స్ ఏమైనా ఉంటే మ్యాక్సిమం అవుతాయి. సో అలాగే హాల్టింగ్స్ కూడా ఏర్పడతాయి. ఇక్కడ నుంచి మనకి మన రిజర్వేషన్ చేసుకున్నప్పుడు మనకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుందండి. సో రైల్వే జోన్ అందకన్నా కడుతున్నారు కాబట్టి టెంపరీగా మన సిరిపురం దగ్గర డెక్ ఉంటుంది కదండి బిల్డింగ్. సో అందులో కార్యక్రమాలు అనేది ఈ రోజు నుంచి ప్రారంభిస్తారండి. మనకి అప్పుడు రైల్వే మినిస్టర్ అశ్విని కుమార్ గారు వచ్చి మొత్తం అన్ని ఓపెన్ చేశారండి. సో రైల్వే జోన్ ప్రాధాన్యత చాలా ఉందండి. ఇక్కడ కానీ వచ్చిందంటే ఈ చుట్టుపక్కల అందరూ సో మన రైల్వేలో పనిచేసిన వాళ్ళు అక్కడ డిఆర్ఎం ఆఫీస్ అంతా ప్రజెంట్ మనకి దొండపర్తిలో ఉంది కదండి. డిఆర్ఎం ఆఫీస్ అంతా తీసి ప్రజెంట్ ఇక్కడికి జస్ట్ ఒక 4 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే మనకి కృష్ణాపురం కాలనీ అని చెప్పి ఉందండి. దాని దగ్గరలోనే కడుతున్నారు. సో అందరూ ఇటుపక్క వస్తారండి. సో అన్ని విధాలుగా మనకి రైల్వే జోన్ వచ్చాక ఈ చుట్టుపక్కల డెవలప్మెంట్ ఇంకా బాగుంటుందండి. సో మనకి మేజర్గా విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, అటుపక్క పలాస అంటే కుర్దా డివిజన్లో కొంత ప్రాంతం అన్ని కలిపి మనకి ఈ రైల్వే జోన్ చేశారండి. సో ఈ పాయింట్లు నేను మిస్ అయ్యానండి. సో ఇంకా అంతకు మించి ఏం లేదు. మొత్తం అన్ని విధాలుగా గూగుల్ డేటా సెంటర్ ఉంది, హెల్త్ సిటీ ఉంది, మనకి NS-16 హైవే దగ్గరండి. అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లు కూడా చాలా దగ్గరండి. సో ఈ సిటీకి చాలా దగ్గరండి మొత్తం. ఇటుపక్క పెందుర్తితో ఒక 8 కిలోమీటర్లు, సింహాచలం ఒక 6 కిలోమీటర్లు, హనుమంతవాక్ జంక్షన్, హెల్త్ సిటీ అదంతా ఒక 6 కిలోమీటర్లు. మనకి ఇది ఒక 5 కిలోమీటర్లోనే మనకి ముడసర్లో గోల్ఫ్ క్లబ్ ఉంది. అలాగే మనకి రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ కూడా ఉందండి. సో ఇటుపక్క NS-RIT ఇంజనీరింగ్ కాలేజ్ అన్ని విధాలుగా. సో ఫ్యూచర్లో ఇది మళ్ళీ ఇటుపక్క పిఎం పాలెం కానీ కలిసిపోయి ఉంటే అక్కడ బాబా ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. అలాగే ఫమ్మదిలో చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. అలాగే మనకి శ్రీ విశ్వ కాలేజ్, చైతన్య, నారాయణ, మన ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. సో అన్ని విధాలుగా చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయండి. సో ఈ లేఅవుట్లో మీరు తీసుకుంటే సో మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో ఇది కూడా మీరు యాడ్ చేసుకుంటారని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్, బై బై, థ్యాంక్ యూ.